పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. గత 4 సంవత్సరాలుగా అజ్ఞాత వీరులు ఒక్కొక్కడిని చంపేస్తూ ఉన్నారు. మొన్న సెంచరీ కొట్టారు. ఐపీఎల్ మొదలైన తర్వాత సెంచరీ కొట్టారు. మొత్తం 100 మందిని చంపేశారు. ఇప్పుడు 101 అంటున్నారు. అదే జైషే మహమ్మద్ చీఫ్ అజాద్ మజూర్ ఉన్నాడు కదా, లేదా మజూద్ అజర్, వీడి తమ్ముడు మహమ్మద్ తాహిర్ తన్వీర్, వీడు కూడా ఈరోజు చనిపోయాడు. ఈరోజు అంటే రాత్రి చనిపోయాడంట. ఈ విషయం పాకిస్తాన్ ఎక్కడా చెప్పలేదు, కానీ ఉగ్రవాద సంస్థలు బయటికి చెప్పుకుంటున్నాయి ఎవరు చంపేశారా లేకపోతే చనిపోయాడా. అయితే అక్కడ కొన్ని వార్తలు అనారోగ్యంతోనే చనిపోయాడు, కిడ్నీ సమస్య ఉంది, కిడ్నీ సమస్యతోటే చనిపోయాడు, ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు, ఇక్కడ సరైనటువంటి వైద్యం కూడా అందలేదు అన్న విధంగా కొంతమంది చెప్తున్నారు. కాదు, ఇతన్ని ఎవరో చంపేశారు, భారతదేశానికి చెందినటువంటి ఏజెంట్లు కానీ లేకపోతే గ్రూప్ అంతర్గత తగువుల్లో కూడా చనిపోయారని కొంతమంది చెప్తున్నారు. గ్రూప్ అంతర్గత తగువులు అయితే ఏమీ లేవు, గత కొంతకాలంగా అనారోగ్యంగానే ఉన్నాడని మరికొన్ని వర్గాలు అయితే చెబుతున్నాయి. మొత్తానికి చనిపోయాడు. వీడు 1999లో IC-814 విమానం హైజాక్ చేశారు కదా, ఆ హైజాక్లో వీడు కూడా కీలక పాత్రధారి. మసూద్ అజార్ని విడిపించడానికి వీడు కూడా కీలక పాత్రధారిగా అప్పుడు ఉన్నాడు. అలాగే మరికొన్ని సంఘటనలు, ముఖ్యంగా జైషే మహమ్మద్లో వీడు చీఫ్ తర్వాత, వాళ్ళ అన్న తర్వాత కీలకంగా ఎన్నో పనులు చేశాడు వీడు. ఇప్పుడు వీడిని కూడా చంపేశారు. చంపేయవచ్చు లేదా చనిపోవచ్చు. ఉగ్రవాదులు ఎప్పటికైనా సరే, ఉగ్రవాదులైనా సాధారణ ప్రజలైనా మహాత్ములైనా ఎప్పుడైనా చావు రావాల్సిందే ఎవరికైనా. మరి పాకిస్తాన్ గురించి మీకు తెలుసా? అసలు అక్కడ సరైనటువంటి వైద్యం ఉండదు. వాళ్ళు వైద్యం లేక మన దేశం వస్తారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాదు, ఇలా ఇల్లీగల్గా వస్తారు, లీగల్గా కూడా వస్తారు. చెన్నైలో కూడా ఈ మధ్య ఒక ముస్లిం అమ్మాయికి, పాకిస్తాన్కి చెందినటువంటి అమ్మాయికి గుండె మార్పిడి కూడా చేశారు. మరేంటో మరి మన దేశంలో ఎవరికి ఆ గుండె అవసరం లేదేమో, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి అమ్మాయికి చేశారు. వైద్యంలో నేను అలాంటి దాన్ని తప్పు పట్టను, కానీ అలాంటి వాళ్ళకి గుండె ఆపరేషన్ చేస్తే ఏంటి ఉపయోగం? ఆమె మరొక 4 కంటది, అందులో ఏమొచ్చేసి 2 ఉగ్రవాదులు అవుతారు, అందులో ఒకడు వచ్చి భారతదేశం మీద బాంబులు వేస్తారు. అంతకు మించి ఏం జరిగేదేముండదు. అందుకు పాకిస్తాన్ వాళ్ళకి చేసి ఏంటి ఉపయోగం? వాళ్ళు ఏమైనా కృతజ్ఞతగా ఉంటారా? భారతదేశం మమ్మల్ని రక్షించిందంటే అల్లా ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి పిల్లలు కానీ ఏదైనా చేస్తారు వాళ్ళు. అలాంటి దరిద్రులు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇక్కడ ఇచ్చేయాలి? సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ప్రజల్ని చాలా నీట్గా క్లీన్గా చంపేటటువంటి వీళ్ళకి అక్కడ సరైనటువంటి వైద్యం లేదు. ప్రజల్ని చంపడానికి శ్రద్ధ పెట్టేటటువంటి వీళ్ళు వైద్యం మీద శ్రద్ధ పెట్టరు. ఉగ్రవాదులను పెంచి పోషించడానికి పెట్టేటటువంటి డబ్బు ప్రభుత్వం పేద ప్రజలకు ఖర్చు పెట్టదు అక్కడ. ఇలాంటి దారుణం. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. ఈరోజు అది మనకి మిత్రదేశం కావచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. వాళ్ళని వీళ్ళని చంపడానికి ఇచ్చేయడానికే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత నరకం చూస్తున్నారో అర్థం కావడం లేదా? మహిళలు ఎంత నరకం చూస్తున్నారు?